రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్. మీ ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేయండి, వాడుకోగా మిగిలింది అమ్ముకోండి. నెల నెల కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం దాదాపు ఉండదు. నెల కాదు, 2 నెలలు కాదు, ఏకంగా 25 వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం రాదు. మీ ఇంటి మీదే కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకోగా మిగిలింది అమ్ముకోవచ్చు. ఇంటిపై ఇలా కరెంటు ఉత్పత్తి చేయడానికి 40% వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. ఆ పథకం పేరే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్. దీనికి ఎవరు అర్హులు, దరఖాస్తు ఎలా చేయాలి, ఈ వివరాలు తెలుసుకుందాం. గృహ వినియోగదారులను సౌర విద్యుత్తు వాడేలా ప్రోత్సహించేందుకు కేంద్రం రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటిపై సోలార్ ప్యానెళ్లు అమర్చుతారు. పగలంతా సౌర విద్యుత్తు ఉపయోగించుకుని రాత్రిపూట డిస్కంలిచ్చే విద్యుత్తును వాడుకునేలా చేయడం ఈ పథకం ప్రత్యేకత. ఇల్లు ఉన్నవారెవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మీ ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్లో మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంట్లో గృహావసరాలకు మామూలు కరెంటును ఎలా వాడుకుంటారో ఈ సోలార్ పవర్ కూడా అలాగే వాడుకోవచ్చు. మీ ఇంటికి ఉన్న విద్యుత్ మీటర్ మాత్రమే మారుస్తారు. దాని స్థానంలో ఇన్పుట్ అవుట్పుట్ల సదుపాయం 2 ఉండే ఒక ప్రత్యేక మీటర్ను అమర్చుతారు. మిగిలిన సెటప్ ఏదీ మారదు. అన్గ్రిడ్లో ఇది సాధ్యం అవుతుంది. మీ ఇంటికి సోలార్ ప్యానెళ్లను అమర్చుతారు. దాని ద్వారా పగలంతా ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్లో మీరు వాడుకోగా మిగిలిన కరెంటు మీ ప్రాంతంలోని డిస్కంలకు చెందిన గ్రిడ్కు వెళ్ళిపోతుంది. రాత్రిపూట మళ్లీ డిస్కంలు సరఫరా చేసే కరెంటును మీరు మామూలుగా వాడుకోవచ్చు. కరెంటు బిల్లు మొదట్లో బాగా తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు మీ ఇంటిపైన 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెళ్లను అమర్చుకున్నారా అనుకుందాం. రోజుకు 20 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే మీరు కేవలం 8 యూనిట్లే వాడుకున్నారు. అప్పుడు మిగిలిన 12 యూనిట్ల విద్యుత్తు గ్రిడ్కు వెళ్ళిపోతుంది. ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అయింది, ఎన్ని యూనిట్లు వాడుకుంది, ఎన్ని యూనిట్లు గ్రిడ్కు వెళ్ళిందన్న వివరాలు ఈ విద్యుత్ మీటర్లో నమోదవుతుంది. రాత్రిపూట సోలార్ పవర్ ఉండదు కాబట్టి మీరు మామూలు విద్యుత్తు వాడుకుంటారు. రాత్రంతా మీరు 2 యూనిట్లు వాడుకున్నారనుకుంటే అప్పుడు మీరు మొత్తం 10 యూనిట్ల సోలార్ విద్యుత్తును రోజంతా వినియోగించినట్లు. మిగిలిన 10 యూనిట్లు గ్రిడ్కు వెళ్ళిపోతుంది. ఈ 10 యూనిట్ల ధరను మీ తదుపరి నెల కరెంటు బిల్లులో అడ్జస్ట్ చేస్తారు. అలా మీరు తక్కువ వాడి ఎక్కువ యూనిట్లను గ్రిడ్కు పంపుతున్నట్లయితే మిగులు విద్యుత్తు యూనిట్లకు డిస్కంలే మీకు తిరిగి డబ్బు చెల్లిస్తాయి. 1 కిలోవాట్ పవర్ రూఫ్ టాప్ సోలార్ పవర్ జనరేట్ చేయడానికి ఇంటి డాబా మీద లేదా మీ ఇంటి ప్రాంగణంలో 10 చదరపు మీటర్ల స్థలం అవసరం అవుతుంది. అయితే మీ ఇంటి పైన నీడ పడని చోట మాత్రమే ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవాలి. సౌర విద్యుత్తు ఉత్పత్తి అనేది ఆ రోజు కాచే ఎండ తీవ్రతను బట్టి, వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఎండ లేనప్పుడు సౌర విద్యుత్తు ఉండదు. కానీ డిస్కంలిచ్చే సాధారణ కరెంటును మిగిలిన వాళ్ల మాదిరిగా మీరు కూడా నిరంతరాయంగా వాడుకోవచ్చు. మీ ఇంటిపైన అమర్చుకునే సోలార్ ప్యానెళ్ల సామర్థ్యాన్ని బట్టి రాయితీ ఉంటుంది. 3 కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్యానెళ్లు అమర్చుకుంటే 40% వరకు రాయితీ ఇస్తారు. 3 కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిన ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 20% వరకు రాయితీ ఇస్తారు. 500 కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం వరకు మాత్రమే ఈ రాయితీ పొందే సదుపాయం ఉంటుంది. ఈ పథకానికి ఎంపిక కాగానే సబ్సిడీ ఇస్తారు. ప్యానెళ్ల కొనుగోలు, ఏర్పాటుకయ్యే ఖర్చులో సబ్సిడీ సొమ్ము పోను మిగిలింది మాత్రమే మీరు భరించాల్సి ఉంటుంది. డిస్కంలు ఎంపిక చేసిన కంపెనీలు, వెండర్ల నుంచే ప్యానెళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కంపెనీలే మీ ఇంటిపైన సోలార్ సిస్టమ్ అమర్చుతాయి. వారే వీటి నిర్వహణ కూడా చూసుకుంటారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ పథకం అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే ఈ పథకం అమలు జరుగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, రాజమండ్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. ఈ జిల్లాల్లో వారికి మాత్రమే సబ్సిడీ ఇస్తారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. తెలంగాణలో ఆయా ప్రాంతంలోని డిస్కంల వెబ్‌సైట్‌లో ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ లింకులుంటాయి. ఏపీలో ఏపీ ఈపీడీసీఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ పోర్టల్ ఫర్ రూఫ్‌టాప్ సోలార్ సంస్థ వెబ్‌సైటు https://solarrooftop.gov.inలో రిజిస్టర్ చేసుకుని దాని ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిస్కంల పరిధిలో ఎంపిక చేసిన కంపెనీలు, వెండర్లు ఉంటారు. వారి ద్వారానే ఈ పథకం అమలు చేస్తారు. మనం ఈ పథకానికి ఎంపిక కాగానే ఈ ఎంపిక చేసిన కంపెనీల్లో ఎవరో ఒకరికి మన ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు అమర్చే బాధ్యతలు అప్పగిస్తారు. సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం డిస్కంల ద్వారా ఈ కంపెనీలకు చెల్లిస్తుంది.